ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, తండ్రి అద్భుతమైన సేవకులు ఎలా? జవాబు: బాబా అంటారు, పిల్లలు, నేను మీ యొక్క చాకలవాడిని. నేను పిల్లలైన మీ వస్త్రాలనే కాకుండా మొత్తం ప్రపంచం యొక్క చీచీ అశుద్ధమైన వస్త్రాలను సెకండ్లో శుభ్రం చేస్తాను అంటారు. బాబా మర్మనాభవ అనే మంత్రంతో సెకండ్లో శుభ్రం చేసే అద్భుతమైన సేవకుడు. రెండవ ప్రశ్న, అన్నింటికన్నా పెద్ద పాపం ఏమిటి? జవాబు: పిల్లలు ఏ రకమైన హింసను చేయరు, ఎప్పుడు ఎవరిపైన చేయి చేసుకోరు. పిల్లలు డబుల్ అహింసకులు. కామఖడ్గమును నడిపించడం ఇది అన్నింటికన్నా పెద్ద పాపం. ఈ కామఖడ్గం ఆది మధ్య అంత్యాలు దుఃఖంనిస్తుందని తండ్రి చెప్తున్నారు. మూడవ ప్రశ్న, 1 సెకండ్లో కళలు ఎలా ఉన్నతమవుతాయి? జవాబు: తండ్రి వచ్చి ఆత్మల అందరినీ శుభ్రం చేస్తారు. 1 సెకండ్లో ప్రపంచంలో ఆత్మలందరి యొక్క దుస్తులను శుద్ధి చేస్తారు. కేవలం మన్మనాభవగా అయినందున ఆత్మ శరీరం రెండూ పవిత్రం అయిపోతాయి. 4వ ప్రశ్న, తండ్రి పిల్లలకు ఏ ఆశీర్వాదాలను ఇస్తున్నారు? జవాబు: తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి అని. బాబా మర్చిపోకుండా ఉండేందుకు దయ చూపించండి అని పిల్లలంటారు. ఇది ఎలా సాధ్యం? తండ్రి ఆదేశాన్ని పాలన చేయాలి కదా అని తండ్రి అంటారు. నన్ను స్మృతి చేస్తే మీరు పద్ధతుల నుండి పావనంగా అవుతారు. శ్రీమతం ప్రకారంగా నడవాలి. ఇంతకంటే ఏమి ఆశీర్వాదాలు ఇవ్వగలను అని తండ్రి అంటున్నారు. 5వ ప్రశ్న, అసులపై దేవతలు ఏ ఆధారంతో విజయాన్ని పొందారు? జవాబు: అసురి పంచ వికారాలపై యోగ బలంతో విజయమును పొందుతారు. అంతేకాని హింసాత్మక యుద్ధం యొక్క విషయమేమీ లేదు అంటున్నారు బాబా. 6వ ప్రశ్న, తండ్రి ఎటువంటి మంత్రం వేస్తారు? జవాబు: కేవలం మన్మనాభవగా అయినట్లయితే ఆత్మ మరియు శరీరం పవిత్రంగా అయిపోతాయి. సెకండ్లో జీవన్ముక్తి. ఇది మంత్రం కదా. ఇది ఎంత సహజమైన ఉపాయం. తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. నడుస్తూ తిరుగుతూ కేవలం తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి కొద్దిగా కూడా కష్టాన్ని ఇవ్వరు. కేవలం స్మృతి చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క సెకండ్లో ఎక్కే కళ జరుగుతుంది. మరో ప్రశ్న, అనంతమైన హోలీ ఎప్పుడు జరుగుతుంది? జవాబు: ఈ పాత ప్రపంచమంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోతుంది. ఈ పాత ప్రపంచానికి అగ్ని తగులుకుంది. ప్రాకృతిక ఆపదలు కూడా వస్తాయి. వినాశనం జరిగే తీరాలి. ఆవాల వలె మనుషులు నలిగి సమాప్తం అయిపోతారు. ఆత్మలు మాత్రమే మిగులుతాయి. ఆత్మ అవినాశి అని అందరికీ తెలుసు. అనంతమైన హోలీ జరుగుతుంది. అందులో అన్ని శరీరాలు సమాప్తి అయిపోతాయి. ఆత్మలు పవిత్రంగా వెళ్తాయి అని బాబా అంటున్నారు. చివరి ప్రశ్న, అనంతమైన దసరా అంటే ఏమిటి? జవాబు: డ్రామాలో ఒకసారి జరిగింది, మళ్ళీ అదే విధంగా 5000 సంవత్సరాల తర్వాత ఉన్నది ఉన్నట్లుగా జరుగుతుంది. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. రావణుని ఎందుకు కాలుస్తారో కూడా ఎవరికీ తెలియదు. అనంతమైన దసరా జరుగుతుందని పిల్లలు ఇప్పుడు అర్థం చేస్తున్నారు. సృష్టి అంతటిపైన రావణ రాజ్యం ఉంది కదా. మొత్తం ఈ భూభాగమంతా లంకయే అని బాబా అర్థం చేస్తున్నారు. अच्छा, ओम शांति.